లేదా ఇదేదన్నా కొత్త స్కీమ్ ఏదన్నా మీరు ఈ రాష్ట్రంలో పెట్టుంటే అందరికీ చెప్పండి. పూర్ టు రిచ్ అనేటువంటి ఒక స్కీము మీరు ఎన్నికల ముందు చెప్పారు కదా. అంటే ఏమీ లేనివాడిని గొప్పవాడిని చేస్తానని చెప్పి మీ ఎన్నికల హామీ ఏదైతే ఉందో ఆ హామీలో భాగంగా ఇటువంటిది ఏదన్నా ఉంటే అది మీకు కావాల్సిన వాళ్ళకే కాదు, అందరికీ చెప్పండి. రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాళ్ళు ఉన్నారు, మధ్యతరగతి వారు ఉన్నారు, ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు ఉన్నారు, వీరందరూ కూడా ఉన్నారు. వాళ్ళు కూడా పూర్ టు రిచ్ పథకం కింద ఇటువంటివి ఏమన్నా ఇస్తున్నారంటే చెప్పండి. పాపం వాళ్ళు కూడా ఏదన్నా ఇటువంటి భూ కేటాయింపుల కోసం వాళ్ళు కూడా అప్లై చేసుకుంటారు. లేదా మొన్న లూలు మాల్కి ఇచ్చినట్టు ఓ 1500 కోట్ల రూపాయల భూమిని మీకు ఇస్తాం, ఒక 500 కోట్ల రూపాయలు పెట్టి ఒక మాల్ కట్టండి అంటే ఎవరైనా కడతారు. 1500 కోట్ల రూపాయలు భూమి ఇచ్చినప్పుడు ఒక 15,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టమన్నాం అనుకో కష్టం. కానీ ఓ 1000 కోట్ల రూపాయలు భూమి ఇచ్చి 100 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేయమంటే దారిని పోయిన ఎవడైనా చేస్తాడు. దానికి ఎక్కడో కేరళ నుంచో దుబాయ్ నుంచో లూలుని తీసుకురాక్కర్లేదు కదా. అది కూడా అత్యంత అభివృద్ధి చెందినటువంటి ప్రాంతం విశాఖపట్నంలో. నాకు తెలిసి బహుశా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి అత్యంత విలువైనటువంటి భూమి. రామకృష్ణ బీచ్ దగ్గర ఎకరం 100 కోట్ల రూపాయలు పైమాట. అలాంటి దగ్గర 13 ఎకరాలు ఇచ్చి ఒక 500 కోట్లు 600 కోట్ల రూపాయలు పెట్టి లూలు మాల్ కడతామని అంటే 1500 కోట్ల రూపాయలు భూమి ఇచ్చారు. 2 నెలల క్రితం స్థాపించినటువంటి కంపెనీకి 2500 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమి కాపులపాడులో ఇచ్చారు. మీరు విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధాని చేద్దామన్నటువంటి ఆలోచన, లేకపోతే మీ అవినీతికి రాజధాని చేద్దామన్నటువంటి ఆలోచన ప్రజలకు సమాధానం చెప్పాలి. ఏదేమైనప్పటికీ ఇందులో ప్రధానమైనటువంటి పాత్ర ప్రభుత్వ పెద్దలు, ముఖ్యమంత్రి గారు కానీ కన్సర్న్ మినిస్టర్ కానీ వారికి సంబంధం లేకుండా, వారి నోటీసులో లేకుండా ఈ అలాట్మెంట్స్ అనేటువంటి జరిగాయని చెప్పి మేమైతే అనుకోవట్లేదు. దీని మీద తక్షణమే మంత్రి గారు స్పందించాలి. మంత్రి గారు స్వయానా ముఖ్యమంత్రి గారు కొడుకు కాబట్టి మరింత బాధ్యత ఉంది. లేదా మేము అడిగినటువంటి ప్రశ్నలన్నిటికీ మౌనమే అంగీకారం అనేటువంటి ఆలోచన మీద అయితే ఇందులో పెద్ద స్కామ్, అతిపెద్ద స్కామ్ ఈ భూ కేటాయింపుల్లో దాదాపు 2500 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని చెప్పి ప్రజలు నమ్ముతా ఉన్నారు. ఇదే కాదు, గడిచినటువంటి 10 మాసాలుగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగినటువంటి కేటాయింపుల మీద కూడా పెద్ద ఎత్తున అనుమానాలు ఉన్నాయి. వాటిని కూడా నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అవసరమైతే ఏ పోరాటానికైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందడుగు వేస్తుందనేటువంటి విషయాన్ని మరొకసారి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇటువంటి ఊరు పేరు లేనటువంటి కంపెనీలకి, మీకు కావాల్సినటువంటి కంపెనీలకి మీరు అవినీతి చేయడానికి దయచేసి విశాఖపట్నాన్ని, విశాఖపట్నంలో ఉన్నటువంటి విలువైనటువంటి భూముల్ని మీరు దారాదత్తం చేస్తూ మేము ఏది కావాలంటే చేస్తామంటే చూస్తూ ఊరుకునేటువంటి పరిస్థితిలో ఉండదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన పోరాటం చేస్తుంది. ప్రజలకు ఉన్నటువంటి అనేక అనుమానాలను కూడా ఈ ప్రభుత్వం నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత వారి మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి తెలియజేసుకుంటా ఉన్నాం.